నేను రామ శ్రీనివాసన్. నేను తమిళనాడు నుంచి ఇక్కడ భువనగిరి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఇక్కడ వచ్చింది. నేను ఇక్కడ మధురైలో లోక్సభ క్యాండిడేట్గా నేను ఎలక్షన్ కంటెస్ట్ చేసి April 19th ఎలక్షన్ ఈజ్ ఓవర్. సో ఐ హ్యావ్ కమ్ హియర్ టు హెల్ప్ అవర్ కార్యకర్త బ్రదర్స్ ఇన్ భువనగిరి కాన్స్టిట్యున్సీ. ఇక్కడ భువనగిరిలో భారతీయ జనతా పార్టీ బీజేపీ ఇక్కడ షూర్గా ఖచ్చితంగా గెలుస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ క్యాండిడేట్గా ఉండే డాక్టర్ రెస్పెక్టబుల్ పర్సన్. ఆయన 2 సారి ఎలక్షన్లో కంటెస్ట్ చేసుకున్నారు. ఒకసారి ఎంపీగా పనిచేస్తున్నారు, 5 years ఎంపీ. లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ హీ హాస్ డన్ ఫర్ ది పీపుల్. ఓటర్స్ కంది ఆయన పైన ప్రియం ఉంది, మర్యాద ఉంది. ఇక్కడ ఉండే క్యాండిడేట్స్లోనే బెస్ట్ క్యాండిడేట్ బీజేపీ క్యాండిడేట్, డాక్టర్ క్యాండిడేట్, వెరీ చారిటబుల్ పర్సన్, ఫిలంథ్రాపిక్ పర్సన్. సో ఆయన గెలిచేది 100% ఖచ్చితం, షూర్. అదే పోలే ఇప్పుడు నరేంద్ర మోడీజీ 3rd టైం ప్రైమ్ మినిస్టర్గా రావాలి. ఆ ఫీల్ తెలంగాణ, కంప్లీట్ తెలంగాణ ఉంది. మోడీ నేమ్ ఇస్ మోడీ వేవ్, పెద్ద వేవ్ ఇక్కడ ఉంది. నరేంద్ర మోదీ వస్తుందా మనకు డెవలప్మెంట్ వస్తుంది. డెవలప్మెంట్ కావాలంటే మోడీ రావాలి అట్ట ఒక థాట్ జనాల దగ్గర ఉంది. కాంగ్రెస్ పార్టీ లీడర్ రేవంత్ రెడ్డి సీఎంగా ఉండి రేవంత్ రెడ్డి బాగా మాట్లాడతారు, బట్ ఏది చేయలేదు. ఆయన గ్యారంటీ ఏమీ ఫుల్ఫిల్ చేయలేదు. పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ విత్ రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్. కాంగ్రెస్ పైన కోపం ఉంది. కాంగ్రెస్ సెంట్రల్ ఢిల్లీలో ప్రభుత్వం చేయపోయలేదు. రాహుల్ గాంధీ గెలిచేది లేదు కాదు. సో కాంగ్రెస్ ఇస్ వెరీ వీక్. అక్కడ సిచ్యువేషన్లో ఇక్కడ తెలంగాణ జనాలు వాళ్ళు కాంగ్రెస్ ఓటు చేయలేదు, బీజేపీ ఓటు చేస్తారు. 3rd ఫోర్స్ టీఆర్ఎస్ ఉంది. టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు యాక్టివ్ లేదు, వైబ్రెంట్ లేదు. లీడర్స్ ఉన్నారు, పార్టీ లేదు, క్యాడర్ లేదు, ఓట్స్ లేదు. కంప్లీట్గా టీఆర్ఎస్ ఓట్ బీజేపీ ట్రాన్స్ఫర్ అయిపోయింది. బీజేపీ ప్లస్ టీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా అధికమైన ఎడ్జ్ ఉంది. దాని తగ్గలే ఇప్పుడు ఈ ఎలక్షన్లే ట్రైపోలార్ పొలిటికల్ సిచ్యువేషన్గా ఉన్న తెలంగాణ పాలిటిక్స్. బీజేపీ టీఆర్ఎస్ కాంగ్రెస్, కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ అట్ట ఉండిన ఆ సిచ్యువేషన్ చేంజ్ అయ్యి ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ, బీజేపీ కాంగ్రెస్ అంటే బైపోలార్ పాలిటిక్స్గా మారింది. ఫ్రమ్ ట్రైపోలార్ టు బైపోలార్ తెలంగాణ పాలిటిక్స్ చేంజ్ అయింది, ట్రాన్స్ఫర్మేషన్ అయింది. ఈ ట్రాన్స్ఫర్మేషన్లో బీజేపీ గెలిచిపోయింది.